ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో మనమందరము ఈ యొక్క కలువరి శిలువ ధ్యానాల ద్వారా ప్రభువైనటువంటి దేవునికి మరింత దగ్గరగా ఆత్మీయతలో కొనసాగుతూ చాలా అమూల్యమైనటువంటి సమయంలోనికి, అనగా కలువరి శిలువలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పలికిన ఆ 7 మాటల ధ్యానంలోనికి మనము నడిపించబడబోతున్నాం. దాంట్లో ప్రధానంగా ఈ గుడ్ ఫ్రైడేకి సంబంధించి, అనగా శుభ శుక్రవారం నాడు మనమందరము ఆధ్యాత్మికంగా వింటూ ఉన్నటువంటి ఆ 7 మాటలలో ఒక మాటగా మొదటి మాటని మనము ఈ సమయంలో ధ్యానించుకుందాం. మరి చిన్న ప్రార్థన చేత మనము ముందుకి కొనసాగుదాం. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ప్రత్యేక సమయంలో నాయన మొదటి మాటగా తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరులను క్షమించుము అని నువ్వు పలికిన నీ శ్రేష్టమైనటువంటి నాయన జీవపు మాటని మేము ధ్యానిస్తూ ఉండగా మీరు తోడై ఉండి నీ కార్యాలు మీరు జరిగించుమని, ఆత్మశక్తితో సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచన భాగం. యేసు, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పాను. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి మాట. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు బహుశ్రమ నొందినటువంటి వ్యక్తిగా ఉండి, పాత నిబంధన కాలపు ప్రవక్తలైన అనేక మంది ప్రవచనానుసారముగా, అలాగనే దేవుని చిత్తానుసారముగా ప్రతి లేఖన భాగము వారి జీవితంలో నెరవేర్చబడుతూ అప్పటికే శరీరములో మిక్కిలి వేదన అనుభవిస్తున్నటువంటి వ్యక్తిగా ఉండి పలుకుతున్నటువంటి మాటలు ఇవి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అప్పగించబడిన గడియ మొదలుకొని, అనగా జాగ్రత్తగా మనం గమనించినప్పుడు నమ్మిన శిష్యులే ఆయనను అప్పగించి, నమ్మిన శిష్యులే ఆయనను విడిచిపెట్టి దేవుని రాజ్య సంబంధమైనటువంటి కార్యముల కొరకు ప్రతిష్ఠించుకున్నటువంటి వారే కనబడకుండా పోయి, ఆయన ఆ లోక అధికారులుగా ఉన్నటువంటి రోమా ప్రభుత్వ అధికారులకు, అలాగనే యెరూషలేము సంబంధమైనటువంటి యాజక సమూహాలకి, అలాగనే తీర్పు తీర్చేటువంటి అక్కడ ఉన్న అనేక మంది పరిసయ్యులు, సద్దూకయ్యులు అనబడేటువంటి వారికి అప్పగించబడిన క్షణాలు మొదలుకొని మిక్కిలి వేదన అనుభవించినటువంటి వాడు. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడటానికి ముందే ఆయన గెత్సెమనేటువంటి తోటలో తండ్రి అయినటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి క్రమంలో ప్రార్థనాపూర్వకంగా ఆయన సిద్ధపడుతూ, ఆ ప్రార్థన చేస్తున్నప్పుడే శారీరక ఒత్తిడికి గురి అయినటువంటి సందర్భాన్ని మనము గమనిస్తాం. ఆ శారీరక ఒత్తిడి లేక మానసిక సంఘర్షణలో భాగంగా ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు చెమట రక్తముగా మారెను అనే విషయాలు గ్రంథీకృతం చేయబడ్డాయి. కాబట్టి ఆ యొక్క చెమట పట్టినటువంటి సందర్భాలు, ఒక వ్యక్తి బాగా ఒత్తిడికి లోనైనప్పుడు, ఒక వ్యక్తి ఆ యొక్క శారీరకంగా హింసకి గురి అవుతూ ఉన్నప్పుడు, మానసిక సంఘర్షణలో ఉన్నప్పుడు సహజంగా ఆ యొక్క చెమట అనబడేటువంటిది బయటికి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మనం గమనించినప్పుడు రక్తము కూడా మిళితమై వచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే సంపూర్ణంగా ఈ రోజున ఒక సహజ సిద్ధంగా మనం మాట్లాడుకుంటే శరీరములో ఉన్నటువంటి నరాలు బర్స్ట్ అయినప్పుడు లేక పగిలిపోయినప్పుడు ఆ ఛిద్రమైనటువంటి నరాల్లో నుండి వచ్చే రక్తము ఆ యొక్క చర్మ కణాల్లో కలిసినప్పుడు
అది బయటికి రావటానికి అవకాశం ఉంది. అలాంటి మానసిక శారీరక భయంకర వేదనని అనుభవించినటువంటి ప్రభు ఆ తర్వాత అప్పగించబడటం మాత్రమే కాదు, కానీ ఒక అధికారి తర్వాత మరొక అధికారి దగ్గరికి వెళ్ళటం, ఆ అధికారుల దగ్గర ఆయన ప్రశ్నించబడటం, ఒక నేరస్తుడిగా చేయబడటం, ఇవన్నీ కూడా ఒక ఆ క్రమబద్ధంగా జరిగినటువంటి విషయాలు. ప్రతి సమయంలో కూడా మనం చూస్తాము ఆయన దోషి అని వెక్కిరించబడినటువంటి వాడు. ఆయన గురించి చెప్పబడినటువంటి మాటలలో ఒక శ్రేష్టమైనటువంటి మాటగా మనం గమనిస్తూ ఉన్నాం. లోక పాపములను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల అని పిలువబడినటువంటి వాడు. ఈ లోక పాపములను తీసుకొని పోతున్నటువంటి దేవుని గొర్రెపిల్లగా ఆయన తన యొక్క విధిని లేక చట్టాన్ని లేక త్యాగాన్ని, తండ్రి అయినటువంటి దేవుడు కోరుకున్నటువంటి పనిని నిర్వర్తిస్తున్నటువంటి క్రమంలో వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియులరా, జాగ్రత్తగా మనం చూడగలిగితే అప్పటికే 39 కొరడా దెబ్బలు ఆయన శరీరం మీదకి వచ్చేసినాయి. 39 కొరడా దెబ్బలు ఆయన శరీరాన్ని భయంకరంగా హింసాకృతంగా మార్చినాయి. దేవుని లేఖనాల్లో మనం గమనించాలి. ఆ యొక్క పొంతి పిలాతు ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇదిగో ఆ యొక్క భయంకరమైనటువంటి బందిపోటు దొంగలను విడిపించడానికి ఇష్టపడి ఈయన ఏం చేయమంటారు, లేక ఈయన్ని ఏదన్నా రక్షిద్దామా, లేక ఈయనకి ఏదైనా శిక్షని విధిస్తే ఆ ప్రజలు వదిలేస్తారేమో, మరణశిక్ష లేకుండా చేస్తారేమో అని శరీర సంబంధంగా ఆలోచించినటువంటి వాడై ఒక పని చేశాడు. ఈయన్ని కోడాలతో కొడితే ప్రజలు వెళ్ళిపోతారేమో, లేక నేరము మోపిన వారు వెళ్ళిపోతారేమో అని ఆ యొక్క కొరడాల శిక్ష విధించాడు. మనందరూ కూడా తెలుసు, ఆయన కొరకు, ఆయన మరణము కొరకు ఎదురు చూస్తున్నటువంటి మరొక సమూహము కనబడనటువంటి రీతిగా చాటున ఆయన మరణం కొరకై చేయాల్సిన ప్రతి ఏర్పాటు జరిగించేసింది. ఎందుకనగా జన సమూహాన్ని కూడా సమకూర్చారు. ఒకవేళ ఆ యొక్క పండగ సందర్భంగా ఎవరిని వదిలిపెట్టాలి, లేక యేసునే వదిలిపెట్టాల్సి వస్తుందేమో, జనాల్ని పోగేసి ఇక ఆయన్ని వదిలిపెట్టడానికి వీలు లేదు, బందిపోటు దొంగల్ని వదిలిపెట్టండి, ఆ యొక్క యేసునే సిలువేయండి అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. మరొక పక్కన మనం చూస్తాము, కొరడా దెబ్బలు కొట్టడానికి ధర్మశాస్త్రం ప్రకారం 39 దెబ్బలు. ఆయన కొట్టినటువంటి కొరడాని గురించి అనేక మంది బైబుల్ శాస్త్రవేత్తలు, లేక ఆనాడు ఆ యొక్క రోమా ప్రభుత్వపు చరిత్రని ఎరిగినటువంటి వారిగా, యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ శిక్షా విధిని అమలుపరిచినటువంటి విధానాలు ధ్యానించినటువంటి వారిగా చెప్పే మాటలు మనం గ్రహించినప్పుడు, ఆయన యొక్క చర్మాన్ని పీకివేసేటువంటి, లేక మాంసమును కండని బయటికి లాగగలిగినటువంటి ఆ కొక్కులు ఏర్పాటు చేసిన కొరడాని వాడినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. ఎందుకంటే వారి యొక్క ముఖ్య ఉద్దేశము ఒకటే, యేసు అని పిలువబడుతున్నటువంటి ఆయన, రక్షకుడు అని చెప్పుకుంటున్నటువంటి ఆయన, లేక దేవుని కుమారుడు అని పిలువబడుతున్నటువంటి ఆయన ఈ భూమి మీద ఉండకూడదు. ఎందుకనగా వారి వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఎందుకనగా వారి యాజకత్వపు విలువలు శరీర సంబంధంగా పోటాపోటీగా ఉండి అవి క్రమేపీ క్షీణించడం ప్రారంభించినాయి. అలాగనే వారు ఎన్నుకున్నటువంటి ఆ యొక్క ప్రభుత్వ పరిస్థితులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధనలను బట్టి, ఆయన చేస్తున్న ఆశ్చర్య కార్యాలను బట్టి అవి మారిపోవటం సంభవించిన తీవ్రత కలిగినప్పుడు వారు ఆ శిక్షను విధించారు. ఒకసారి ఊహించండి, రోమా ప్రభుత్వం నిర్వహించేటువంటి ఆ భయంకరమైన శిక్షా విధి అనగా 39 కొరడా దెబ్బలు కొట్టేటప్పుడు ఆయన 2 చేతులు కట్టేసి ఒక మ్రాను లాంటి దేని మీద ఆయనను రంగా పెట్టి, లేక అలాగా నడుము కనబడేటట్టుగా, వీపు కనబడేటట్టుగా ఆయన మీద అలాగ చేసి అలాగ పెట్టేశారు. ఒకసారి ఊహించండి, ఒక మనిషి వీపు మెడ దగ్గర నుంచి నడుము దాకా ఎంత ఖాళీ ఉంటుంది, ఎన్ని దెబ్బలు పడతాయి, ఎంత ఖాళీ ఉంటుంది, ఎంతగా దానిని భరించగలరు. అలాగా ఒక్కొక్క దెబ్బ కొడుతున్నప్పుడు భయంకరంగా ఆ యొక్క
మాంసము బయటికి పెరికి వేయబడింది. అందుకనే వాక్యములో మనం చూస్తాం, మనుషులు చూడనొల్లని వానిగా ఆయన చేయబడెను. మనుషులు చూడనొల్లని వానిగా ఆయన మార్చబడ్డాడు. ఆయనకి సొగసైనను స్వరూపమైనను లేనటువంటి వానిగా చేయబడ్డాడు. ఎందుకు? లేఖనాల నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనకి ఆ శిక్ష విధించబడింది. ఆ చర్మము, నరాలు, కండ, మాంసపు ముద్ద మొత్తం కూడా బయటికి అలాగ లాగివేయబడినప్పుడు ఎముకలు కనపడటం ప్రారంభించినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్తగా గమనించాలి, జాగ్రత్తగా గ్రహించాలి కూడా. ఇక్కడ ఆయన వీపు కొట్టు వారికి తన వీపును అప్పగించెను. He handed over to the people those who can beat him. కాబట్టి అలాగున ఆయన దానిని అప్పగించి ఆయన శిక్షావిధికి కారణమైనటువంటి తర్వాత, ఒకసారి ఊహించండి, అన్ని దెబ్బలు కొట్టినాక ఒక మనిషి శారీరక స్థితి ఒక అడుగు నుంచి ఇంకొక అడుగుకు వేయగలరా? ఒక చోటు నుండి మరొక చోటికి ప్రయాణం చేయగలరా? అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏకకంఠంతో అంటున్నారు, సిలువ వేయండి. ఏకకంఠంతో మాట్లాడుతున్నారు, సిలువ వేయాల్సిందే. ఆ సిలువని ఎవరు మోయాలి? ఆయనే మోయాలి. అంటే వారి ఉద్దేశం ఏంటి? వారి ప్రణాళిక ఏంటి? వారి యొక్క ఆ యొక్క కుచితమైనటువంటి ఆ యొక్క ప్రణాళికలు లోన హింసాత్మకంగా వారు ఆలోచించినటువంటి ఆలోచనల గురించి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మధ్యలోనే ఆయన ప్రాణం పోవాలి. అది మోయలేక ఖచ్చితంగా సూర్యుడు బలము పుంజుకునేటువంటి గడియలో ఆయనను కల్వరి లేక కపాలము అనబడుతున్నటువంటి స్థలములోనికి ఆయనను నడిపించటం ప్రారంభించారు. కపాలము అనబడుతున్నటువంటి స్థలములోనికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మోసుకొని వెళతా ఉంటే అడుగులు తడబడుతూ ఆ యొక్క భయంకరమైనటువంటి ఎండ ఆయన శరీరం మీద, ఆయన యొక్క తల మీద, ఆయన కన్నంలోకి పడుతూ ఆయనను ఎదురీతగా ఉండి నడిపించబడటానికి అవకాశం లేని పరిస్థితిగా పనిచేస్తున్నటువంటి తరుణములో ఇక ఆయన నడవలేని స్థితి అధికారులే గమనించారు. కానీ మరొక పక్కన చట్టం ఏమంటదో అని పైన ఉన్నటువంటి అధికారులు ఏమైనా బాహాటంగా ఏమైనా తీర్పు తీరుస్తారా అని మరొకటి కనపడితే వాడిని తీసుకొచ్చారే, నువ్వే మొయ్యరా అన్నారు. ఆయన మొయ్యలేకపోయాడు. మళ్ళీ యేసు మీదే మోపారు. ఆ యేసే జాగ్రత్తగా మోయాల్సి వచ్చింది. ఆయన తీసుకుని వెళ్ళబడ్డాడు. జాగ్రత్తగా ఈ సాదృశ్యాన్ని లేక దీనికి సంబంధించినటువంటి మాటలు మనం చదువుదాము. దేవుని లేఖనాల్లో రాయబడుతున్నటువంటి లూకాసు సువార్త 23వ అధ్యాయం, లూకాసు సువార్త 23వ అధ్యాయము 33వ వచనం. వారు కల్వరి అనబడిన, అనగా కపాలము అనబడిన. కల్వరి అని రాయబడుతుంది, దానికి మరొక అర్థము కపాలము. మిగిలిన వారు కపాలం అనే రాశారు. లూకా వైద్యుడిగా ఉన్నటువంటి ఆయన చెప్తున్నాడు, అది కల్వరి. కల్వరి అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ ఒక వైపున, కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు, ఆయనతో పాటుగా ఆ యొక్క దొంగలుగా ఉన్నటువంటి వారు లేక బందిపోటులుగా ఉన్నటువంటి వారు వ్రేలాడదీయబడి నేరస్తులుగా ఉంచబడి వారు కూడా సిలువ వేయబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ఆ సిలువ దగ్గర జాగ్రత్తగా మనము గమనించాలి. ఎవరున్నారు ఆ సిలువ దగ్గర? యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడాల్సి వచ్చింది. ఏమంటే అన్ని దెబ్బలు తిని అంత మాత్రమే కాదు, సిలువ వేసే ముందే, ఆ సిలువ పైకి లేపటానికి ముందే ఈయన యూదులకు రాజు అంటూ హేళన చేస్తూ, తీర్పు వెంబడి తీర్పు తీరుస్తూ, నువ్వు యూదులకు రాజువా అంటే ఈయన అంటున్నాడు, నువ్వు అన్నట్టుగానే ఇక మనకి సాక్ష్యములతో పనేముంది, నువ్వు దిగి వచ్చిన దేవుని కుమారుడు అంటే మీరు అన్నట్టుగానే ఇక సాక్ష్యాలతో మనకేం పని ఉంది, ఆయన నోటితో ఆయన మాట్లాడాడు అనేటువంటి ఆ భయంకరమైనటువంటి క్రోధము యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువ పైకి లేపటానికి ముందు ఆయన శిరమున ముండ్ల కిరీటాన్ని ధరింపజేశారు. అవమానం మాత్రమే కాదు, అక్కడ ఒక కుయుక్తి ఉంది ప్రియులరా.
ఆ ప్రతి ముళ్ళుకి వారు చేసినటువంటి పని ఏంటి అని అంటే ఆ భయంకరమైనటువంటి విషాన్ని వారు పెట్టారు. విషపూరితమైనటువంటి ముళ్ళుగా మార్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఊహించారా? ఎన్నడైనా మీ జీవితంలో ఒకవేళ ఇలాంటి అనుభవం ఎదురైందేమో? ఆరోగ్యంగా ఉన్నటువంటి మనం శ్రేష్టమైనటువంటి శరీర దారుఢ్యంలో ఉండి మనస్సు, కళ్ళు, చెవులు అన్నీ పనిచేస్తున్నటువంటి జాగ్రత్త స్థితిలో ఉన్నటువంటి మనకి ఇంత చిన్న గుండు పిన్ను మన తలకి గుచ్చుకుంటే, పొరపాటున ఇంత చిన్న గుండు పిన్ను మన తలకి ఎక్కడ ఏ భాగంలో గుచ్చుకున్నా కానీ మన యొక్క పరిస్థితి ఎలాగుంటుంది? మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. జీవితంలో ఎప్పుడు సూది చేసినా అరే తలకు పొడుచుకుంటుందిరా అని ఆ ఒక్కసారి పొడుచుకున్నటువంటి ఆ నొప్పిని బట్టి జీవితకాలం అరే అక్కడ సూది ఉందిరా. అందుకనే సూదితో కుట్టేటప్పుడు చెప్తూ ఉంటారు చాలామంది తల్లులు, కొంతమంది పురుషులు కూడా మరి ఆ యొక్క దర్జీలుగా కుట్టేవారిగా పనిచేసే, అయ్యా ఈ చేతి కింద లేగు, ఎందుకంటే గుచ్చుకుంటుంది. అది ఆ గుచ్చుకుంటే ఎంత భయంకరమైన వేదనండి. జాగ్రత్త. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు జాగ్రత్తగా మనం గమనించాలి. ఆ ముండ్ల కిరీటం ఆయన మీద పెట్టినప్పుడు ప్రతి ముళ్ళుకి వారు విషాన్ని పెట్టారు. ఎందుకు అని అంటే వాళ్ళకి తెలిసినటువంటి ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈయన ఒకవేళ సిలువ మీద ఉండి ఏదైనా అద్భుతం చేస్తాడేమో. ఒక పక్కన భయమే ఆయన ఆత్మీయతను చూసి ఆయన ఏదైనా చేయగలడు అనేటువంటి ఆ కలవరం ఉంది. ఇదిగో మా పక్షంగా, లేకపోతే ఈ మరణాన్ని తప్పించుకోవడానికి, లేకపోతే ఈ శిక్షా విధికి మేము కారణం కాబట్టి మమ్మల్ని ఏమైనా చేస్తాడేమో. రెండు విషయాలు అక్కడ మనం గమనించాలి. ఒకటి, యేసయ్య మాట్లాడకూడదు, ఇక నోరు మెదపకూడదు ఆయన. రెండవది, ఆయన అలాంటి ఆ కళ్ళు బోధలు గమ్ముతున్నటువంటి సమయం, ఎందుకంటే రక్తం లేదు. ఒకటి, గెస్సమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడే చెమట, నీరు రక్తముగా మారి అక్కడ నేల మీద పడినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన ప్రతి చోటకి తిప్పబడినప్పుడు ఆయన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆక్సిజన్ అంతా కూడా డీహైడ్రేట్ అయిపోయినట్లుగా మనం గమనిస్తాం. మూడవదిగా ఆయన కొరడా దెబ్బలు కొట్టినప్పుడు రక్తములో ఏముంటుంది? ఆక్సిజన్ ఉంటుంది. రక్తంలో ఏముంటుంది? ఆక్సిజన్ అనబడేటువంటి ఆ యొక్క హృదయానికి లేక ఊపిరితిత్తులకు అందించాల్సినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆక్సిజను కరువైపోయింది. ఎందుకనగా బ్లడ్ బయటికి వెళ్ళిపోయింది. అలాంటి మరి పరిస్థితి లోక భాషలో అంటారు కొన ఊపిరి అంటారండి. కొన ఊపిరి అంటారు. ఈ భయంకరమైనటువంటి కొన ఊపిరి పరిస్థితిగా ఉంటే ఆ కొన ఊపిరిలో కూడా అద్భుతాలు చేస్తాడేమో అని భయం వేసి ఆ ముళ్ళకి వాళ్ళు పాయిజన్ పెడితే ఆ పాయిజన్ ఏం చేస్తూ ఉందో గమనించాలి. ఆ ముళ్ళు లోపలికి దిగుతూ ఉన్నప్పుడు ప్యారలైజ్ చేయటం ప్రారంభించింది. అనగా ఆ యొక్క శరీరము క్రమేపీ ఆ యొక్క స్పర్శను కోల్పోయేటువంటిదిగా, క్రమేపీ ఆ యొక్క శరీర భాగాలు, మిగిలిన నరాలు పనిచేయకుండా ఉండేటువంటి రీతిగా ఒక పెద్ద ప్రణాళిక ఏర్పాటు చేయబడింది. సైన్స్ ప్రకారం మనం గమనించాలి. ఆ ముళ్ళల్లో ఏదైనా పెద్ద ముళ్ళు, ఒకవేళ కుడివైపున పెద్ద ముళ్ళు ఉంటే ఎడమవైపు మొత్తం కూడా ప్యారలైజ్ అయిపోద్ది. ఎడమవైపు పెద్ద ముళ్ళు ఉంటే కుడివైపు ప్యారలైజ్ అయిపోతాయి. ఎందుకంటే ఆ బ్రెయిన్లోకి గుచ్చుకున్నప్పుడు కొన్ని కణాలు పనిచేయటం మానేస్తే డిస్కనెక్ట్ అయింది. బ్లడ్ లెవెల్స్ లేక మిగిలినటువంటి ఆ యొక్క నాడీ మండల వ్యవస్థ డిస్టర్బ్ అయిపోద్ది. చేశారు వాళ్ళు కావాలని. ఆ పరిస్థితుల్లో కూడా శిలువ మీద ఉన్నప్పుడు ఇవన్నీ కూడా గుర్తొచ్చినాయి ఆయనకి. మాట్లాడాలనుకున్నాడు. ఎందుకు మాట్లాడాలనుకున్నాడు తెలుసా అండి? ఆయన శ్రేష్టమైన పరిశుద్ధ జీవితము వ్యర్థము కాకూడదు. అవును ప్రియులారా, శ్రేష్టమైనటువంటి జీవితం వ్యర్థం కాకూడదు. ఆయన పుట్టినది మొదలుకొని 33.5 సంవత్సరాలు ఆయన పరిశుద్ధుడు అని పిలువబడి పరిశుద్ధాత్మ వలన జన్మించినటువంటి వాడు అని అది నిరూపించబడాలి.
పాపము లేని జీవితాన్ని గడిపాడు అని నిరూపించబడాలి. మహోన్నతమైన కార్యాలు జరిగించాడని నిరూపించబడాలి. ఆశ్చర్య క్రియలు తన ప్రజల కొరకు జరిగించాడని నిరూపించబడాలి. ఆ యొక్క దేవుడు తన యొక్క బిడల కొరకై త్యాగభరితంగా తన ప్రాణాన్ని పెట్టాడని నిరూపించబడాలి. శరీర పునరుద్ధానము ఉంది అని జనులు తెలుసుకోవాలి. ఆయన త్వరగా రాబోతున్నటువంటి దేని గురించి అయితే ప్రకటించాడో అవన్నీ కూడా నెరవేర్చబడాలి. వీటన్నిటి నెరవేర్పుకే ఇవన్నీ జరగాలి అని అంటే ఆ ప్రజలు నిలిచి ఉండాలి. ఎవరున్నారు ఆయన చుట్టూ? 33వ వచనంలో మనం చూస్తాం ప్రియులారా, ఆ బందిపోటు దొంగలు, వాళ్ళకే మరొక పేరు ఏంటంటే వేటగాళ్ళు. ఎవరంట వాళ్ళు? వేటగాళ్ళు. ధనం కోసము, స్వార్థం కోసం, ఆస్తి కోసం, లేక స్త్రీల మానాల కోసం, లేకపోతే పిల్లలను అడ్డం పెట్టి ఆయా ఆస్తులు సంపాదించుకోవటం కోసం పేకలు కోసేసేటువంటి బందిపోటు దొంగలు, వేటగాళ్ళు ఉన్నారు అక్కడ. స్ట్రైకర్స్ అంటారు ఇంగ్లీష్లో. వేటగాళ్ళు ఉన్నారు ఆయన చుట్టూ. లేఖనం చెప్తా ఉంది ప్రియులారా, 34వ వచనాన్ని మనము చదివితే, జాగ్రత్తగా మనము గమనించగలిగితే, అక్కడ ఎవరున్నారయ్యా అంటే వ్యాపారం చేసేటువంటి వారు ఉన్నారు అక్కడ. అవును, రోకలు మార్చిన వారు ఉన్నారు అక్కడ. ఇదిగో ఆయన ప్రాణాన్ని కొనడానికి డబ్బులు చెల్లించిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రాణాన్ని తీసుకోవడానికి, అప్పగించడానికి డబ్బులు తీసుకున్నటువంటి వ్యాపారవేత్తలు ఉన్నారు అక్కడ. ఇంకా ఎవరున్నారు? లేఖనాల్లో మనం చూస్తాం ప్రియులారా, మూర్ఖ సంబంధమైనటువంటి ప్రజలు ఉన్నారు అక్కడ. మూర్ఖులు, ఒకటే పట్టు, ఏమి ఆలోచించేది లేదు, ఏమి జరగటానికి అవకాశం ఇవ్వకుండా ఇదిగో ఆయన చంపబడాల్సిందే, ఆయన మృతి చెందాల్సిందే, లేక ఆయన ఇక్కడ ఈ భూమి మీద కనబడకుండా చేయబడాల్సిందే అనేటువంటి మూర్ఖ స్వభావం కలిగినటువంటి వారు అక్కడ ఉన్నారు. ఇంకా మనం చూస్తాము 39వ వచనం వరకు మనం చూడగలిగితే ప్రియులారా, అపహాస్యం చేసేటువంటి వారు కూడా ఉన్నారు. ఎవరున్నారు ఆయన చుట్టూ? ఆ దొంగల్లో ఒకడంటాడు అపహాస్యం చేస్తా, నువ్వే క్రీస్తు అయితే. వీళ్ళు పక్కన కనపడుతున్నారు కానీ చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళే. చుట్టూ చూస్తున్నటువంటి రోమాధికారులు కానీ వ్యాపారం చేయటానికి వెంటనే అక్కడ మనం చూస్తాం, ఆయన వస్త్రాలు కిందకి తీసుకొని ఈ చీట్లు వేసుకొని అమ్ముకొని ఏదో లాభాన్ని సంపాదించుకోవాలని కొంతమంది వ్యాపారవేత్తలు, వేటగాళ్ళు ప్రాణం తీయాలి. మూర్ఖ సంబంధమైనటువంటి వారు, వారి నిర్ణయాలు మార్చుకున్నటువంటి వారు, అలాగనే అపహాస్యము చేస్తున్నటువంటి వారు. ఇలాంటి పరిస్థితుల మధ్య జాగ్రత్తగా మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు నోరు తెరిచి మాట్లాడటం ప్రారంభించాడు. జాగ్రత్తగా మనం గమనిస్తే, యేసు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వారు క్షమించబడాలి. ఎవరిని క్షమిస్తున్నాడు? అందరికంటే ముందుగా ఆయన క్షమాపణ ఈ పక్కనున్న ఇద్దరికి తెలియాలి. అందరికంటే ముందుగా ఆయన అప్పగించినటువంటి వారికి తెలియాలి, విడిచిపెట్టిపోయినటువంటి వారికి తెలియాలి. అవును ప్రియులారా, కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా నీ వయస్సును బట్టి ఎన్నోసార్లు ఈ శుభ శుక్రవారపు ఆరాధనలో పాలిభాగస్తుడు అయి ఉంటావు. ఎన్నోసార్లు ఈ మాటలు ధ్యానించి ఉంటావు. ఎన్నోసార్లు ఉపవాసముల ద్వారా నా యేసు నా కొరకు ఈ మాటలు పలికాడు అని ఎన్నోసార్లు నీవు ఈ మాటలు ధ్యానించి ఉంటావు. లేఖనం చెప్తుంది, క్షమాపణ తెలియబడాలి. ఎవరిని క్షమించాడు ఆయన? వారి వైపు చూస్తూ చెప్తున్నాడు, ఎవరు ఆయనను చంపాలని, ఎవరు ఆయనని లేకుండా చేయాలని, ఎవరు ఆయనని శరీరయుతంగా హింస పెట్టాలని, ఎన్నో రకాలుగా అవమానపరచాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మనస్తత్వంతో, నీకున్నటువంటి ఆ యొక్క భక్తి కొదువై, లేక ప్రతిష్ఠిత కొదువై, లేక నువ్వు వెళుతున్నటువంటి నీ యొక్క ఆ యొక్క విశ్వాసము కొదువై కొన్నిసార్లు యేసుతో పాటే ఉన్నావు కానీ ఒక వేటగాడిలాగా ఉన్నావా? అనగా ఆయన వల్ల నాకేం జరిగింది, ఆయన లేకుండా ఉంటే బాగుండు. చాలామందిని ఈరోజు సంఘాల్లో చూస్తూ ఉంటాం.
ప్రార్థన జరగనీయకుండా చూస్తా నేను. ఈ ప్రార్థన లేకుండా చేయాలి. చాలామంది ఉన్నారు. కొంతమంది వ్యాపారం చేసేటువంటి వారుగా, నువ్వు ఈ పని చేయాలంటే నాకు ఇది చేయాలి, ఇలాగుండాలి, వ్యాపార సంబంధమైన మనస్సు. కొంతమంది మూర్ఖులు లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది దేవునికి వ్యతిరేక్తమైన శత్రు స్వభావం ఈ రోజుకి కలిగి ఉన్నారు. ఆ రోజు పలికిన మాటే పలుకుతున్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్పాను. కాబట్టి క్షమాపణ అనబడే ఆ శ్రేష్టమైన వరాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత, దాదాపుగా ఈ 2024 సంవత్సరాల తర్వాత కూడా మరొకసారి ప్రాణముతో ఉన్నటువంటి నీకు, ఈ శరీరంతో జీవిస్తున్నటువంటి నీకు ఆయన అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. క్షమాపణ పొందేవా? ఈ క్షమాపణ నిజమైంది అని వారిలో ఒకడు నమ్మాడు. బహుశా ఆ మాట అందరికీ వినపడిందా లేదా? వినపడే ఉంది. ఎవరో కొంతమంది, ఆ తల్లితో పాటు ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు, శిష్యులు రహస్యంగా మనము వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి కొంతమంది మాత్రమే ఆయన ఏం చెప్తాడా, ఏం మాట్లాడతాడా, చివరి మాటగా ఆయన నోరు తెరిచి ఏం చెప్తాడా అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో కొంతమందే వినిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అందరి కొరకు మాట్లాడుతున్న మాట ఇది, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. లేఖనం చెప్తా ఉంది. ప్రియులరా, జాగ్రత్తగా మనము గమనించాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 30 వచనం ఇలాగ చెప్తా ఉంది. మత్తయి సువార్తలో రాయబడుతున్న ఆ మాటని మనము దయచేసి ఒకసారి చదువుకుందాం ప్రియులరా. 12వ అధ్యాయము 30వ వచన భాగాన్ని మనము జాగ్రత్తగా చదువుకుందాం. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చున్న వాడు చెదరగొట్టువాడు. ఇప్పుడు ఆయనతో ఎవరున్నారు? అందరూ చెదరగొట్టిన వారే. ఈ ఇద్దరిలో కూడా ఒకడు అంటున్నాడు, చెదరగొడుతున్నాడు, నువ్వే దేవుడు అయితే దిగిరాయ్యా, నువ్వే దేవుడు అయితే దిగి వచ్చి మమ్మల్ని రక్షించయ్యా, నిన్ను నువ్వు కాపాడుకో, నన్ను కూడా కాపాడు. దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. సిలువ దగ్గర లూకాసు వార్త 23వ అధ్యాయము 41వ వచనములో క్షమాపణని నమ్మినవాడు, క్షమాపణకి విలువ ఇచ్చినవాడు, క్షమించబడటానికి సిద్ధపడినవాడు, వాడు ఏం మాట్లాడలేదు. కానీ యేసు చెప్పిన ఆ క్షమాపణ నిజమని నమ్మాడు. 41వ వచనములో మనం చూస్తూ ఉన్నాం, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గానే ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి, యేసులో తప్పిదము లేదు అని ఒప్పుకుంటున్నాడు. తప్పు చేయని వాడు క్షమించటానికి అర్హుడు అని ఒప్పుకుంటున్నాడు. మూడవదిగా మనము పాపులము అని ఒప్పుకుంటున్నాడు. ఈరోజు చాలామంది చర్చికి వెళ్ళి, లేక బాప్తిస్మం పొంది, లేక ఆదివారపు ఆరాధనలో పాలిభాగస్తులై, లేక దశం భాగం ఇస్తూనో, లేక ఇంకా కొన్ని సంఘ కార్యక్రమాలు చేస్తూనే ఇక మనకేమీ పర్వాలేదులే అనుకునే స్థితి. తెలియని గర్వం, తెలియని అహంకారం, తెలియనటువంటి ఆ యొక్క క్షోభ పెట్టేటువంటి పరిస్థితులు. దేవుడు అయితే నువ్వు చెయ్యి, దేవుడు అయితే నువ్వు నాకు ఇది జరిగించాలి అని అలాగన చెప్పేటువంటి పరిస్థితులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనిద్దాము. ఆయనలో నీతి ఉంది అని ఎరిగినటువంటి వాడు ఈ దొంగ వెంటనే విన్నాడు. క్షమాపణ గురించి విన్నాడండి. వెంటనే విన్నాడు ఆ మాట. ఇదిగో వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అనేటువంటి మాటని విన్నటువంటి వాడు ఆ సిలువ దగ్గర నీతి ఉంది అని, ఆ సిలువ దగ్గర నీతి లభ్యమైంది, ఆ సిలువ దగ్గర రక్షణ కలుగుద్ది అని విశ్వాసం ఉంచినటువంటి వాడై ఆ కలువరి సిలువ దగ్గర
విమోచన ఉంటుంది అనే ఆ గొప్ప నమ్మకాన్ని కలిగినటువంటి వాడై నమ్మి అంటున్నాడు, ఇదిగో నువ్వు క్షమించటం నిజమే దేవా, నువ్వు క్షమించటం నిజమే. లోపల ఒక అంతరంగపు ఘోషగా బయటికి కనపడకుండా, బయటికి వినపడకుండా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఈ కరుడు కట్టిన బందిపోటు దొంగ విన్న క్షమాపణ మాటను గురించి, యేసయ్యా నేను ఈ తప్పు చేశాను, ఇన్ని నేరాలు చేశాను, నా చరిత్ర ఇది, ఈ సంవత్సరం ఈ గ్రామాలు, ఈ సంవత్సరం ఈ దేశాలు, ఈ సంవత్సరం ఈ పట్టణాలు, ఈ సంవత్సరం ఈ రంగు, లేకపోతే ఈ జాతి మధ్య నేను దొంగతనాలు చేశాను, ఇవన్నీ నీకు గుర్తుంటాయా, క్షమిస్తావా అడగట్లా దొంగ ఇక్కడ. He believed that the God's forgiveness is for him on the cross. కలువరి సిలువలో దేవుడు పలికిన ఆ క్షమాపణ మాట ద్వారా క్షమించబడతాడు అనేటువంటి వాస్తవ సత్యాన్ని ఎరిగినటువంటి వాడై ఈ కరుడు కట్టినటువంటి ఆ దొంగ చూస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఆయన కళ్ళ ముందే జరుగుతున్నాయి. చూడండి 36వ వచనం ఏమి రాయబడుతుంది? అంతటా సైనికులు అతని వద్దకు వచ్చి ఆయనకు చిరకను ఇచ్చి, ఇది కూడా చూశాడు ఆయన. దప్పికొంటున్నాను అని అడగటానికి ముందే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. లూకా భక్తుడు చెప్తున్నాడు, గబగబా ఏం మాట్లాడతాడో ఇంకా మాట్లాడకూడదు. ఒక చేదు చిరక ప్యారలైజ్ చేయాలి, మాట్లాడనీయకుండా చేయాలి, కళ్ళు కనపడకుండా చేయాలి, ఆయన చుట్టూ ఎవరున్నారో కూడా కనపడి. అందుకనే కొన్ని మందులు లేక కొన్ని ఔషధాలు వాడుతున్నప్పుడు ఏమైతే అని అంటే కొంతమందికి కళ్ళు కనపడవు, నీరసం అయిపోయింది. ఈయనున్న ఈ శారీరక స్థితి ఎలాగుంది, శరీర సంబంధమైన పరిస్థితి ఎలాగుంది, ఎంతో భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తున్నటువంటి స్థితిలో ఉండి కూడా ఆయన మాట్లాడుతుంటే మాట్లాడనీయకుండా చేయాలి అని చేదు చెరకనగా ఆ యొక్క పాయిజన్ వాటర్ క్రమేపీ తన శరీరాన్ని మరణంలోనికి తీసుకుని వెళ్ళేటట్టుగా చేయాలి అనే ఉద్దేశంతో దాన్ని కూడా ఇవ్వటం ఈ దొంగ చూశాడు. ఈ దొంగ అంటాడు, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం 40వ వచనం, అదే శిక్షా విధిలో ఉన్నావు కాబట్టి దేవునికి భయపడవా. క్షమాపణ కావాలి అని అంటే అప్పటికప్పుడు నువ్వు క్షమించబడిన వ్యక్తిగా చేయబడాలంటే నువ్వు ఎంతటి శిక్షా విధులకు, ఎంతటి ఆ యొక్క కరుడు కట్టినటువంటి పరిస్థితులను బట్టి నువ్వు ఎంతటి శిక్షావిధికి కారణమైన పరిస్థితిలో ఉన్నా దేవునికి భయపడుట అనబడే అనుభవం. అంటే ఇతను ఏం చేశాడు? రెండవ వాడు కలువరి సిలువలో దేవునికి భయపడ్డాడు. కలువరి సిలువ దగ్గరికి వచ్చి ఆయన భయపడ్డాడు. ఈ రోజున ఆ భయము ఏదో తెల్లబట్టలు వేసుకునో, లేకపోతే ఉపవాసం ఉండో, లేకపోతే తాను క్రమపరుచుకుంటూ గదిలో ఉండో, అలాంటి శారీరక భయం కాదు. లోపల హృదయాంతరంగము నుండి భయము, విధేయత, సమర్పణ అనబడేటువంటి అనుభవాలు ఆ దొంగ కనపరచగలిగాడు. అందుకనే చెప్తున్నాడు, నువ్వు దేవునికి భయపడవా అంటే ఈయన ఏం చేశాడంట? ఒక మనిషికి క్షమాపణ కావాలంటే దేవునికి భయపడాలి. భయము అని అంటే ఇక్కడ జాగ్రత్తగా లోతైనటువంటి మర్మాన్ని మీరు గమనించండి. భయము అని అంటే ఏదో గడగడలాడిపోవటం కాదు, ఆయన మాటని గౌరవించటం. ఆయన మాటను గౌరవించవా? ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆయన క్షమిస్తాడు. ఖచ్చితంగా నీ జీవితానికి అద్భుతమైనటువంటి స్వస్థతని ఆయన నీ కొరకు అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనము గమనించాలి. ఆ కలువరి శిలువ దగ్గర ఏం జరగబోతుందో గమనించాడు. ఇక యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా ప్రాణము పెట్టేస్తాడు, ఆత్మని అప్పగిచ్చేస్తాడు. ఆయనకి తెలిసినటువంటి విషయాలు, ఈ పక్కన వేలాడుతున్న రెండవ దొంగ చూస్తున్నటువంటి విషయాలు. ఆయన శారీరకంగా రక్షించుకోలేకపోవచ్చు, ప్రాణాన్ని కాపాడుకోలేకపోవచ్చు, మృతతుల్యంగా అయిపోవచ్చు. కానీ ఆయనకి తెలుసు, ఎప్పుడు విన్నాడో, ఎప్పుడు గ్రహించాడో, క్షమాపణలో పునరుద్ధానము ఉంది అనే విషయాన్ని గమనించాడు. అందుకనే
జాగ్రత్తగా అడుగుతున్నాడు తండ్రి అయినటువంటి దేవునిని. చదువుదామా ప్రియులరా? వాక్యంలో రాయబడుతున్న 42వ వచనాన్ని. ఆయనను చూచి యేసు, ప్రభువా, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనము అనేను. క్షమించావా లేదా? నా పాపాలు కడగబడ్డాయా లేదా? ఎందుకంటే అప్పటికి ఇలాగ సువార్త ప్రకటించబడాల. ఈరోజు ఎంతోమంది టీవీల ద్వారా, లేక సూటిగా దైవజనుల ద్వారా, లేకపోతే అనేక సందర్భాలలో ఆయన క్షమించాడు 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 అని చెప్తే, అవును నన్ను కూడా క్షమించాడని నమ్ముతున్నావు. అప్పటికప్పుడు ఆ జరుగుతున్నటువంటి క్రియ, కానీ విశ్వాసం ఉంచాడు. దేవునికి భయపడుతున్నవాడు, రెండవది నిరీక్షణ కలిగిన వాడు ఏంటో తెలుసా? He will be resurrected from death on one day. ఈయన లేఖనాలు, ఈయన మాటలు, ఎందుకంటే ఈయన కూడా ఆ నేరారోపణ చేయబడుతున్నప్పుడు పక్కనే ఉంటున్నాడు. ఎందుకంటే నేరస్తులతో పాటు యేసుక్రీస్తు ప్రభువారు నడిపించబడాలి కాబట్టి వీళ్ళిద్దరితో కలిపి తిప్పారు. వింటున్నాడు, అంతా విన్నాడు, గ్రహించాడు. ఎప్పుడైతే యేసు నోట నుండి ఇదిగో వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని ఆ పరలోకపు తండ్రికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయటం ప్రారంభించాడో అర్థమైపోయింది. దేవుడు తిరిగి బ్రతుకుతాడు. ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంతో వస్తాడు. అందుకని అంత ధైర్యంగా అడుగుతున్నాడు, అయ్యా నేను క్షమించబడినటువంటి వాడనైతే నీ రాజ్యముతో కూడా నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభువా. ఎప్పుడు వస్తుంది ఆ రాజ్యం? ఎప్పుడు వస్తుందండి ఆ రాజ్యం? భూమి మీదే ఉంది రాజ్యం శరీర రూపంలో. ఆత్మ అప్పగించబడిన మరుక్షణం ఈ బీన్ జాయిండ్ విత్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. తండ్రి అయినటువంటి దేవుని రాజ్యములో, తండ్రి అయిన దేవుని ఎదుట ఆయన ఆ రాజ్యపు అధికారాలతో మళ్ళీ తిరిగి సమకూర్చబడుతున్నాడు. ఆయన మళ్ళీ వస్తున్నాడు ఆయన. అందుకని చెప్తున్నాడు, నీ రాజ్యముతో వచ్చేటప్పుడు జ్ఞాపకం చేసుకో. వెంటనే యేసయ్య అంటున్నాడు, ఇదిగో ఈ రోజే క్షమాపణ ఏం చేస్తుందో తెలుసా? నేడే దేవుని వలన నువ్వు క్షమించబడితే, దేవుని వలన నీ యొక్క జీవితం అంగీకరించబడితే, దేవుని కొరకైనటువంటి వ్యక్తిగా నువ్వు భయపడుతూ ఆయన దగ్గర క్షమించబడటానికి నువ్వు అడిగేటువంటి వ్యక్తి అయితే, ఆయన ఇచ్చే ఆ పరదైసు పరలోక రాజ్యపు అనుభవాలు రేపు ఎల్లుండో కాదు, నేడే. ఒకసారి ఊహించండి, జాగ్రత్తగా మనం గమనించాలి. 42వ వచనం, ఒక రాజ్యములోనికి వెళ్తున్నాడు ఈయన. ఒక రాజ్యంలోనికి వెళ్తున్నాడు. మన వాళ్ళు చాలామంది ఒక రాజ్యం, భారతదేశం ఒక రాజ్యం అనుకుంటే, ఈ భారతదేశ రాజ్యాన్ని వదిలిపెట్టి అమెరికా దేశపు రాజ్యంలోనికి వెళ్తుంటారు, లేక నేపాల్ సంబంధించినటువంటి రాజ్యంలోనికి వెళ్తుంటారు, లేక సింగపూర్ రాజ్యం ఆ రాజ్యంలోనికి వెళ్తుంటారు, ఆఫ్రికా ఆ రాజ్యంలోనికి వెళ్తుంటారు. వెళ్ళే ప్రతిసారి మన భారతీయులకు ఉండేటువంటి ఒక లక్షణం ఏంటి అంటే, అమెరికా పోయేవాడు అమెరికా వాడిలాగా నేను ఉండాలి, అందుకని లేకపోతే సూటు కొనుక్కొని బయలుదేరతాడు. కొంతమంది నైజీరియా పోతుంటారు, అక్కడికి వెళ్ళి సేవకులు కూడా అయ్యా వాళ్ళ డ్రెస్ లాంటిదే నేను వేసుకోవాలి, కొనుక్కొని వేసుకుంటున్నారు. సింగపూర్ పోతుంటారు, అక్కడికి సంబంధించిన వస్త్రధారణ. మలేషియా పోతుంటారు, అక్కడికి సంబంధించిన వస్త్రధారణ. ఇంకా చాలా రకాలు వారి వారి దేశాలను, వారి వారి రాజ్యాలను బట్టి నేపాల్ పోతుంటారు, అక్కడికి సంబంధించిన వస్త్రధారణ. అంటే దే వాంట్ టు బి ఏ పార్ట్నర్ ఆఫ్ దట్ కింగ్డమ్. ఆ రాజ్యానికి సంబంధించిన వారిగా ఉండాలని వారు తాను సిద్ధపరచుకుంటూ ఉంటారు. ఈయన కూడా రాజ్యానికి సంబంధించిన వ్యక్తిగా క్షమించబడిన వాడై సిద్ధపరచుకుంటున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా మనం గమనిస్తాము. 42వ వచనములో ఎక్కడికి వెళ్తున్నాడు ఈయన? క్షమించబడి అని అంటే ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద రాయల్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. రాయల్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభువు వారిని అక్కడ ఆ రోజున తండ్రి అయినటువంటి దేవుడు ఎలాగ అంగీకరించబోతున్నాడో తెలుసా?
33.5 సంవత్సరాలు నోరు మెదపని ఆ యొక్క గొర్రెపిల్లగా, లోక పాపమును మోసుకొని పోయేటువంటి గొర్రెపిల్లగా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి దేవుని గొర్రెపిల్లగా, లేక పాపము కొరకై తన ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుని గొర్రెపిల్లగా ముగించి దేవుని లేక తండ్రి అయిన దేవుని చిత్తాన్ని ముగించి తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్న దేవుని వెనకాల ఈయన వెళ్ళాలి. ఎలాగ వెళ్ళగలుగుతున్నాడంటే ఒకే ఒక్క మాట, క్షమాపణ. క్షమించబడ్డాడు. అడిగాడా? అయ్యా నన్ను క్షమించావా అని అడిగాడా? హృదయ అంతరంగంలో ఒక ఆత్మ సంబంధమైన యుద్ధము చేస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన పోరాటం చేసి క్షమాపణ కొరకై క్రీస్తుతోనే అడుగుతున్నాడు, నీ రాజ్యములోనికి నేను వస్తానయ్యా, నువ్వు క్షమిస్తే. దేవుడు అంటున్నాడు, ఈరోజే నిన్ను క్షమించాను, ఈరోజే నేడే నువ్వు నాతో పాటుగా రా. ఇక ఎట్టెళ్తున్నాడు ఈయన? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, పనిని పూర్తి చేసిన తన కుమారుడైన యేసు క్రీస్తు వారి వెంబటి రాజులకు రాజు, ఆ యొక్క గొప్ప రాజుగా దిగ్విజయముతో ప్రవేశిస్తున్నటువంటి ఆ గొప్ప పునరుద్ధాన శక్తివంతుడైన ఆ జీవము కలిగినటువంటి దేవునితో ఆ రోజే ఆ యొక్క పరదేశంలోనికి, తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నటువంటి ఆ చోటులోనికి, ఆ స్థానంలోనికి యేసుతో పాటుగా వెళ్తున్నాడు. గమనించండి, చాలా కొద్ది సమయమే క్రీస్తుతో ఉన్నాడు, కానీ క్షమాపణ శక్తిని ఎరిగినవాడు, క్షమించబడటానికి బయటికి కనపడకుండానే క్రీస్తుని అంతరంగంలో నుంచి అమితముగా ప్రేమించినటువంటి వాడు, ఆ రాజుల రాజు, ప్రభువులకు ప్రభుతో కూడా కలిసి అలాగున అడుగులో అడుగు వేస్తూ తండ్రి అయినటువంటి దేవుడు, అయ్యా నీ వెనక వస్తుంది ఎవరు? నేను సంపాదించుకున్న 12 మందా? నేను బాగు చేసిన కొన్ని వేల మందా? నా వల్ల పోషించబడినటువంటి నమ్మకస్తులై నన్ను విడిచిపెట్టకుండా నాతోనే వస్తున్నటువంటి బహుజన సమూహాలయ్యా? క్షమాపణ విలువ తెలిసినటువంటి వాడు. అద్భుతాలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు, పోషించబడ్డ వాళ్ళు ఉన్నారు, మరణములో నుండి లేపబడ్డ వాళ్ళు ఉన్నారు, ఆ యొక్క భూమి మీద ఉండగా కుష్ఠవ్యాధి చేత బాధించబడుతూ బాగు చేయబడిన వారు ఉన్నారు, చచ్చుబడిన వారు, లేపబడినటువంటి వారు ఉన్నారు. బట్ ద డే ఆఫ్ గాడ్, తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఎదుర్కొనేటువంటి క్రమములో, తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి ఆ క్రమములో జాగ్రత్తగా మనము గమనించాలి. ప్రియులారా, జాగ్రత్తగా మనం గమనించాలి. ఆ ప్రభు అయిన యేసు క్రీస్తుతో కూడా కలిసి అడుగుల్లో అడుగు వేస్తూ, నేడు నాయన క్రీస్తుతో కూడా కలిసి యేసయ్య చెప్పినట్టుగా నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఈ మాట నెరవేర్చబడటానికి ముందు క్షమాపణ పొందుకున్నాడు. చాలామంది ఉన్నారు, వాళ్ళు క్షమించబడ్డారా లేదా? ప్రశ్నే. క్షమించబడి ఉండొచ్చు కొంతమంది, అది కూడా యేసు బోధలు విన్నవారు. మిగిలిన వారు ఉన్నారు, వారు బహుశా ఇంకా ఆ స్థితి దగ్గరికి రాలేదు. చరిత్ర చెప్తున్నట్లుగా 600 మంది రోమా సైనికులు ఆ శిక్షా విధిని నెరవేర్చినటువంటి వారు, ఎవరి వంతు వారు, ఎవరి పని వారు నెరవేరుస్తూ వెళ్ళారు. వారికి కూడా చెప్తున్నాడు, వారి గురించి, వారి కుటుంబాల గురించి కూడా చెప్తున్నాడు, మీరు క్షమించబడతారు ఒకవేళ నా దగ్గరికి వస్తే, దేవునికి భయపడితే. కాబట్టి క్షమాపణ అనబడే అనుభవము దేవునికి భయపడేటువంటికి ముడిపడి ఉంది. దేవుని దగ్గర ఆ యొక్క మరి చక్కగా భయపడుతూ, అనగా విధేయత కనపరుస్తూ, అంగీకరిస్తూ, యేసయ్య మాట అంగీకరించడమే భయపడటం. దేవుని యొక్క భయాన్ని కలిగి ఉండటం అంటే ఆయన మాట నెరవేర్చబడిద్ది అని దాన్ని లోపలికి స్వీకరించటమే. దొంగ చేసిన పని అదే. అంగీకరించిన వాడై అడుగులో అడుగు వేస్తూ పరదేశంలోనికి వెళ్ళాడు. ఈరోజు నువ్వు కూడా క్షమించబడ్డాను అనుకుంటున్నావు, పరలోకానికి వెళ్తావనే నిశ్చయత ఉందా? లేక క్షమించబడి కూడా
పలుమార్లు మళ్ళీ తిరిగి క్షమించబడలేని నేరాలతో జీవిస్తున్నావా? క్షమించబడలేనటువంటి ఆత్మీయ లోపాలతో ఉంటున్నావా? క్షమించబడలేనటువంటి కుయుక్తి చేత నింపబడిన వ్యక్తిగా ఉన్నావా? ఆ యొక్క క్షమించబడలేనటువంటి ద్వేష సంబంధమైన పరిస్థితుల్లో నువ్వు కొనసాగుతున్నావా? మరొకసారి ఈ సంవత్సరం దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు క్షమించబడటానికి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. కొన్నిసార్లు నువ్వు ఎరిగే ఆ పని చేస్తున్నావు. అయితే ఆ ఎరిగిన దానికి నువ్వు ఒప్పుకోవాలి. ఎరగకుండా ఉన్నటువంటి వాటిని ఆయనకాయనే క్షమించేటువంటి వాడు. కాబట్టి నీ బాధ్యతని, నీ అక్కరని, నీ యొక్క తొందరపాటుతో కూడినటువంటి పరిస్థితులను నీవు గమనించి దేవుని క్షమాపణ కొరకై ముందుకు రావాలి. కలువరి శిలువలో ఆయన చెప్తున్న ఆ శ్రేష్టమైనటువంటి అనుభవం, ఇదిగో తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. నీ కొరకు పలుకుతున్నాడు, వీరిని క్షమించు. నీ కుటుంబం కొరకు పలుకుతున్నాడు, వీరిని క్షమించు. నీ వంశము కొరకు పలుకుతున్నాడు, వీరిని క్షమించు. నువ్వు ఉండగలవా? నీ కుటుంబం ఉండగలదా? నీ వంశము ఉండగలదా? దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దేవుని కొరకై విశ్వాసముతో, నమ్మకంతో నువ్వు ముందుకు రావాలి. అటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు తన క్షమాపణతో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని నింపి ఆయన నడిపించును గాక. దేవుడు ఈ మాటలు వింటూ ఉండగా మీ కుటుంబాలలో ఆయన క్షమాపణని అనుగ్రహించి పరలోక రాజ్యము కొరకై ఆయత్తపరచును గాక. దేవుడు మీకు సమృద్ధి అయిన రెక్కల నీడను అనుగ్రహించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్.